కోడి పందాల బరుల వద్ద హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి కోసలు. పందెంలో ఓడిపోయిన కోడినే కోసగా పిలుస్తారు. అయితే కోసల మాంసం కోసం ఎంత ధరైనా తగ్గేదే లేదంటున్నారు మాంసం ప్రియులు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో కోసలకు ఫుల్ డిమాండ్ ఉంది. బరువును బట్టి 5,000 నుంచి 10,000 వరకు పలుకుతున్నాయి కోసలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కాకినాడ జిల్లా నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందాలు ఎంత ఫేమస్, ఆ కోడి పందాల్లో దొరికే కోస కూడా అంతే ఫేమస్ గా ఉంటుంది. ఏదైతే పందెం బరిలో తన ప్రత్యర్థి పోటీ పడి చనిపోతుందో అలాంటి ఈ పుంజినే కోస అని చెప్పి ఈ గోదావరి జిల్లా ప్రజలు పిలుస్తూ ఉంటారు. ఇది అంటే జాతిని బట్టి బరువును బట్టి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పందెం బరిలో చనిపోయిన పుంజును కోసని పిలుస్తారు. దీన్ని హాట్ కేక్ లా కొనుగోలు చేస్తుంటారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాము, పందెంలో ఓడిపోయినటువంటి ఈ పుంజు ఇప్పుడు దీన్ని కాల్చి ముక్కలుగా చేసుకుని మాంసాన్ని ఇంటికి తీసుకెళ్తారు మాంసం ప్రియులు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. చెప్పండి బాబాయ్ గారు, కోస ఎందుకంటే ఫేమస్? కోస 5,000 రూపాయలు సార్. అది జీడిపప్పు, మేక మాంసం టైమా పొడి గుడ్డ వేసి పెంచుతామండి 2 ఏళ్ళు ముందు నుంచి. కోస 5,000, పందెం పొడిచిన పొడి అండి. ఇది 5,000 అండి పొడి అండి. పొడి రేటు 5,000 అండి. పొడి దొరకదండి. కోస అయితేనే మనకి బాగుంటుంది, చాలా రుచి ఉంటుందండి. మాంసం ఉండటండి బెస్ట్ ఉంటుందండి. దాంతో సంక్రాంతి దొరుకుతాయండి ఉత్తి రోజుల్లో పదార్థం. చెప్పండి, ఈ కోస ఫేమస్ ఏంటండి? ఎందుకని ఇంత ధర పెట్టుకుంటారు? అందుకంటే ఇది పచ్చాగించి మేపుతారు కదా సార్. దీన్ని పచ్చాగించి మేపుతారు. ఒక జీడిపప్పు, బాదం పప్పు, చక్కగా మేకమసం కైమ, కోడిగుడ్డు ఉడకబెట్టి ఎరసొని తీసి తెల్లసొని మాత్రం వేస్తారండి. దానికి మనకు పిల్లలకి ఎలా తేడా వద్దని చెప్పి ఎరసొని తింటూ ఉంటుందో అలాగా దీనికి చంటి పెట్టకంటే ఎక్కువగా తయారు చేసి దీన్ని పండుగ రోజునే ఇలాంటి కోడిని కడతారండి ఎక్కువగా. అంచేత ఇది సమ అయిపోయిందండి. ఇది 20,000 రూపాయల కోడి అండి. ఇది సమ అయిపోయి ప్రాణపాయంతో వచ్చి కాలు ఉరిగిపోయి ప్రాణపాయంతో వచ్చిందండి. అంటే సమ అయిపోయానండి. రెండింటిని 50,000 వేసారు. సమ అయిపోయానండి. వాళ్ళే మనకు రాళ్ళు, మన వాళ్ళకి రాకుండా సమ అయిపోయింది. చేయించుకొని మాంసం చేయించుకున్నాకి వచ్చిందండి. ఎంత అమ్ముతారు సాధారణంగా కోస పందెం? ఇప్పుడు ఇది అయితే 6,000, 7,000 రూపాయలు ఉంటుందండి. ఒక మన కోస అయితే ఇదే కోడి అయితే 80,000 రూపాయలు మనకి బతికిన కోడి. పందానికి పట్టుకెళ్లేటప్పుడు 80,000 రూపాయలు చేస్తాం. అలాగా దీనికి దొరుకుతలేదండి. నాకు అన్నారు ఎవరు దొరుకుతలేదండి అసలు కొందామంటే. అసలు కోస మాకు తిందామంటే దొరకదండి. అంటే మనకి ఒకరు మనం లేనంటే కోళ్ళు పందెం కట్టుకున్నాం అనుకోండి, పెద్దవారు రైతులు అంటే వచ్చి ఏం చేస్తారంటే 5,000, 10,000 చేతులు పెట్టేసి కోసమాసం ముఖ్యంగా అని చెప్పి చుట్టాలకు పెట్టిపోతారండి. ఇది మనం చూస్తున్నాం. ఏదైతే పందెం బరిలో చనిపోతుందో ఆ కోడిని ఇక్కడ కోసని పిలుస్తారు. చాలా హాట్ కేక్ లా కోసలు అమ్ముడిపోతాయి. ధర ఎంతైనా సరే తగ్గేదే లేదని చెప్పి మద్యప్రియులు, మాంసం ప్రియులు గట్ట ఈ కోసలను కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఈ సంక్రాంతి వచ్చిందంటే కోసకి డిమాండ్ అయితే గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.